కార్మికుల రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చైతన్య యాత్ర నిర్వహించి గన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న రామగుండం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో 2 రోజులుగా చైతన్య యాత్ర చేపట్టని చెప్పారు. అందులో భాగంగా ప్రతి గన్లో కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రానున్న వేసవికాలంలో విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తున్నామన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన కార్మికులకు బహుమతులు అందజేశారు. ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం. అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్ మైన్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రతి కార్మికులు, ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, డిస్పాచెస్ పెరుగుతుంది అండ్ ఓబీ కూడా పెరుగుతుంది. మన ప్రొడక్షన్ నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనేది చాలా కీలకము. అలాగే ఇప్పుడు దాదాపుగా మనము పవర్ డిమాండ్ చూశారు. అందుకోసమని ఇప్పుడైతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు ఇప్పటికే 100% చేస్తున్నాము. అన్ని థర్మల్ పవర్ దాకా దాదాపుగా 15 నుంచి 20 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీన్ని మరింతగా పెంచేందుకు ఈ యొక్క పర్యటన దోహదపడుతుంది.